అప్డేట్ చూస్తూ ఉన్నాము. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. ఈ కేసులో దేవినేని అవినాష్ అలాగే జోగి రమేష్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు తలసిల రఘురాం గవాస్కర్లకు కూడా మధ్యంతర రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి పాస్పోర్ట్లను 48 గంటల్లోపు అప్పగించాలన్న సుప్రీం అందరూ కూడా విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. తర్వాతి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది కోర్టు. ముందస్తు బెయిల్ పై నవంబర్ 4వ తేదీనే తీర్పును వెలువరించనుంది సుప్రీంకోర్టు. అప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది. ఇటీవల ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ నేతలు. వైసీపీ తరపున వాదనలు వినిపించారు కపిల్ సిబాల్, అలంకి రమేష్. అలాగే తాజాగా వాదనలు విన్న సుప్రీం కేసును నవంబర్ 4కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము సుప్రీంకోర్టు 48 గంటల్లోగా పాస్పోర్ట్ కోర్టులో ఇవ్వాలి, అలాగే నవంబర్ 4కి దీన్ని వాయిదా వేస్తూ కూడా ఒక తీర్పునైతే ఇచ్చింది. సో అప్డేట్స్ ఏ ఉన్నాయి? రైట్ మౌనిషా, ఈరోజు సుప్రీంకోర్టులో వైసీపీ నాయకులు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించినట్లే మనకు అర్థమవుతోంది. అంటే ముందస్తు బెయిల్ అయితే ఇద్దరికి దేవినేని అవినాష్, జోగి రమేష్ అలాగే వారితో పాటు మొత్తం 5గురికి ముందస్తు బెయిల్ ను సుప్రీం ధర్మాసనం మంజూరు చేసింది. లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, గవాస్కర్ వీరు 5గురికి చంద్రబాబు నివాసంపై దాడి అలాగే కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అంటే అవినాష్, జోగి రమేష్ పాస్పోర్ట్లను 48 గంటల్లో కూడా అప్పగించాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణకు అందరూ కూడా సహకరించాలి. అంటే విచారణ జరుగుతున్న సందర్భంలో అందరూ విచారణకు సహకరించాలి. అంటే హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతోనే వీరందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన తర్వాత ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు కేసు విచారణను నవంబర్ 4 వరకు వాయిదా వేసింది. అంటే ముందస్తు బెయిల్ అనేది జస్ట్ విచారణ వరకు మాత్రమే, వారికి ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని మాత్రమే సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. తర్వాత నవంబర్ 4కు విచారణ జరిగే సందర్భంలో వారికి ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది మాత్రం సుప్రీం ధర్మాసనం ఆ రోజు నిర్ణయం ప్రకటించనుంది. అప్పటి వరకు కూడా మధ్యంతర రక్షణ కల్పిస్తూ మాత్రమే, ఇది ముందస్తు బెయిల్ కూడా అనడానికి లేదు, కేవలం విచారణ దశలో ఉంది కాబట్టి అప్పటి వరకు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దు అనేది దీని అర్థంగా మనకు తెలుసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 5గురికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ నవంబర్ 4 వరకు విచారణకు సంబంధించి సహకరించాలి. అప్పటి వరకు కూడా వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఎటువంటి అరెస్టులు కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా వారికి సంబంధించి ఎటువంటి అరెస్ట్ చేయదు, కేవలం విచారణకు మాత్రం వారు సహకరించాల్సి ఉంటుంది. నవంబర్ 4న మళ్ళా ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. ఇక వైసీపీ తరఫున కపిల్ సిబల్ అలాగే అలంకి రమేష్ వాదనలు వినిపించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లుద్రా వీరు ఇద్దరు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకుంటే ఏపీ హైకోర్టు వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఇక మధ్యంతర రక్షణ కల్పిస్తూ నవంబర్ 4 వరకు విచారణ వాయిదా వేసిన తదుపరి విచారణ, అప్పటి వరకు మాత్రమే వీరికి బెయిల్ అనేది ఉంటుంది. ఆ రోజు వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా మధ్యంతర రక్షణను కంటిన్యూ పొడిగిస్తారనే దానిపై మాత్రం నవంబర్ 4 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇక అప్పటి వరకు మాత్రం పోలీసులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.